నేటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దశాబ్దాలుగా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీని కొనసాగిస్తూ వస్తే నేడుకు ఎవరో వచ్చి ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ప్రతిసారి వచ్చి చీమలు పెట్టిన పుట్టలకు పాములు దోచినట్టు వచ్చి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే ముఖ్య సమావేశం. ఇది ఆ బాధలు చెప్పుకోవడం కోసమే ఇది పెద్దలకు తెలవాలనే ఉద్దేశం, పెద్దలను గౌరవించి పెద్దలకు విన్నవించాలనే నెపంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2020లో బై ఎలక్షన్లో వచ్చిన శ్రీనివాసరెడ్డి ఇన్ని రోజులు దశాబ్దాలుగా పనిచేసిన కార్యకర్తలను ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా ఆ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మీద దాడులు చేయిస్తూ అట్రాసిటీ కేసులు రాయిస్తూ ఎన్నోసార్లు 3 సార్లు 2 సార్లు అట్రాసిటీ కేసులు రాయించిన సందర్భాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఆ కేసులతో ఇంకా ఇబ్బందులు చేస్తూ ఈరోజు కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు. అధికారంలో లేనాడు కూడా వాళ్ళ కుటుంబము ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతోని లబ్ధి పొందుతూ కార్యకర్తలను అనగదొక్కాలని చూసిండు తప్ప కార్యకర్తలకు ఏదో మేలు చేయాలి, కార్యకర్తలకు నిజాయితీగా పనిచేయాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ రాలేదని కూడా తెలియజేస్తున్నాం. అధికారం 2 సార్లు 2020లో రాష్ట్ర ప్రభుత్వము నాయకులందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తే కూడా శ్రీనివాసరెడ్డికి అనేటువంటి ఇక్కడ రాజకీయ చనక్యత లేదు. శ్రీనివాసరెడ్డి రాజకీయానికి ఎలిజిబుల్ కాదు, ఆయనకు ఓట్లు వేయము అని చెప్పి కూడా డిపాజిట్ కోల్పోయారు. ఆయన పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. తదనంతరం సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నేనే ఉంటా, ఇంకా నాకేమో వచ్చింది, ఊపు వచ్చింది, ఇది చేసింది, అది చేసింది అని చెప్తే కూడా అక్కడ కూడా డిపాజిట్ కోల్పోయిండు. ఆ డిపాజిట్ కోల్పోవడానికి కూడా ఈయన ప్రత్యర్థులతో చీకటి ఒప్పందాల వల్లనే ఇక్కడ డిపాజిట్ కోల్పోయింది. దాని మీద కార్యకర్తలందరూ కూడా చాలా బాధలతో ఉంటే నా నెపం నెరవేరింది, నా ఆశయం నెరవేరింది, నేను కావాల్సినంత సంపాదించుకున్నా అని చెప్పి కౌంటర్ నాడు కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గంలో బాధపడుతూ కన్నీరు కాలుస్తుంటే ఆయన హైదరాబాద్ పోయి పట్నంలో పబ్లలో తాకుండా తినకుండా ఉండి ఆ కళ్ళలకే ఆనంద బాష్పాలే వచ్చినాయి తప్ప ఏనాడు బాధపడ్డ సందర్భం కానీ ఎటువంటిది లేదు. నియోజకవర్గంలో ఆగామాగం తిరుగుతూ ఈ వర్కులని నేనేవో ఇస్తున్నా అని ప్రొజెక్టులు ఇస్తున్నా అని ఆగామాగం తిరుగుతున్నావు. ఎన్నడు మీరు ఇచ్చేది ఏంది? ఏ కార్యకర్తలను అడిగిస్తున్నావు? ఏ లెక్కతో ఇస్తున్నావు? నువ్వు ఎస్డిఎఫ్ ఫండ్ అంటున్నావు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. మేము కూడా వద్దు అని అంటలేము, మాకు కూడా కావాలని అడుగుతున్నాం. మేము ఇన్ని రోజులకోలే కనీసం ఒక్కొక్కరికి ఇలా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, అనుభవం ఉన్నది. వాళ్ళని అడగాల్సిన అవసరం లేదా? వాళ్ళకు ఎస్డిఎఫ్ ఫండ్ అవసరం లేదా? వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎవరికి తెలియకుండా నీ అంతలో నువ్వు చేయకుండా తోటా మండలనే పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. అధికారులు కూడా చెప్తారు 3,46,00,000 వచ్చినాయి అని చెప్తారు. 3,46,00,000 ఎవరికి ఇచ్చినావు? ఏ కార్యకర్తలు తెలియకుండా నువ్వు ఎట్లా ఇస్తావు? ఏ అధికారంతో ఇస్తావు? ఈ అణిచివేత నినాదాన్ని ఖచ్చితంగా పెద్దలు గమనించాలి. పెద్దలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇదే తరహాలో మేము తక్షణం కొద్ది రోజులనే సమావేశమై పెద్ద సీఎం గారికి కానీ జిల్లా మినిస్టర్లకు కానీ అది ఇన్ఛార్జి మినిస్టర్లకు కానీ మేము లెటర్లు ఇవ్వబోతున్నాం. ఇటువంటి నిరంకుశము ఒండే దుప్పగళ్ళు ఎప్పుడు కూడా నడువై దీని మీద పెద్దలు గౌరవనీయులు అందరూ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద అర్థం చేసుకొని ఇన్ని రోజులకు చేసిన కార్యకర్తలకు నిజాయితీ కలగాలి, వాళ్ళకు ఒక ముందుకు తీసుకెళ్లాలనే నెపంతో పార్టీని ముందుకు నడిపించాలని తెలియజేస్తూ, సరిగా 3 సంవత్సరాల క్రితం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు అక్కడ అధికారం అనుభవిస్తూ దుబ్బాక బై ఎలక్షన్ రాగానే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని అధిష్టానం పూర్తి స్థాయిలో
ఈ రోజు ఉన్న అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అది గల్లీకి బూత్ స్థాయిలో రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు తిరిగి కష్టపడుతూ కూడా డిపాజిట్ అయ్యారు. మేము నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ 3 రోజుల ముందు నామినేషన్ లాస్ట్ డేట్ దగ్గర నువ్వు వచ్చి నామినేషన్ చేసినావు. మా అటువంటి నికర్షమైన కమిట్మెంట్ కార్యకర్త ఉండేప్పటికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతుకుంది. నువ్వు గతంలో 3 పార్టీలు మారినావు. ఎటు అధికారం ఉంటే అటే టీడీపీలో ఉన్నావు, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారం. నీ అధికారం నీ వ్యామోహం ఏంటంటే అధికార వ్యామోహము, పదవి వ్యామోహము, ఇదే నీ లక్ష్యము. మేము మా నికర్షణ కమిట్మెంట్ కార్యకర్తలు ఏం చేసినావు? ఇవాళ మేము బర్రెకో గొర్రెకో డబుల్ బెడ్రూమ్కో ఆ కష్టకాలంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాకు తెలుసు. అప్పుడు టీఆర్ఎస్ మీద రాజభోగాలు నిర్వహించినాం. మేము నా పక్క కూడా మిత్రులు అరే రాజా ప్రెస్ మీటింగ్ పెడతామంటే కాండ వేసుకుంటే భయపడ్డ రోజులు అవి. నా కాండ వేసుకుంటే నా అక్క నా అడవిలో పెళ్ళి ఉంది, నా షాదీ మొవ్వరాకులే కన్యలక్ష్మి ఆపుతారే, నాకు బర్రె ఆపుతారే, గొర్రె ఆపుతారే, డబుల్ బెడ్ ఆపుతారు. అలాంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ బరిగీసి కొట్లాడినాం. మేము ఇలా మేము కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని కావాలి కాంగ్రెస్ మేము కాంగ్రెస్ నిలదీసినాం. మేము ఇలా అధికారం రాగానే కాంగ్రెస్ కండు వేసుకొని ఫ్లెక్సీ వేసుకొని పోజు చేయడం కాదు. చరిత్ర ఒక్కసారి మర్రేసుకోవాలి. మాట ఉండేపటికే కాంగ్రెస్ బతుకుంది. ఎటు అధికారం ఉంటాడు. ఇలా సరే కాంగ్రెస్ పార్టీ మొత్తం కష్టపడ్డది, నీకు డిపాజిట్ రాలేదు. తర్వాత నేనే ఇన్ఛార్జిని, నా ఆత్మగౌరవ యాత్ర దుబ్బక ఈ యాత్ర ఆ యాత్రను పెట్టి మాట కార్యక్రమ దూరం పెట్టి అధికారం కోసం మళ్ళా ఈ టికెట్ నాదే, ఆ టికెట్ 2 టికెట్ నాదే అని చెప్తే సరే అధిష్టానం ఏదో ప్రయాణం చేసినావు, అధికారం టికెట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా మాట్లాడి కార్యకర్తల మీద అప్పుడు కేసులు పెట్టినావు. మా కార్యకర్తలు కాపాడుకుంటే మా కలిసి లేదు. నీ అహంకారం ధోరణి ఇప్పటికీ నా అహంకారం నీకు ఉండదు పోకడలు. సరే నువ్వు టికెట్ తెచ్చుకున్నావు, నువ్వు అధికార పార్టీ అప్పుడు పార్టీ పండుగ 10 కోట్లు 5 కోట్లు ఇచ్చింది. నువ్వు ఖర్చు పెట్టినా చేతుల్లో పెట్టినా నీకు అంత ప్రజా సమాజం గుర్తుపడతాము. వాళ్ళు ఉండేది వాళ్ళు చెప్తే నిజమే వదిలిపెడుతున్నాం. మాట కాదు అట్లా కూడా వాళ్ళని ఆదామదం చేసినాం. మళ్ళీ ఇప్పుడు సరే అదృష్టవంతం రాష్ట్ర పార్టీ అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీ యొక్క ఒంటరి పోగడలతోటి పైశాచికత్వం ఆనందం అంటారు. ఏంటంటే నువ్వా గెలువవు. రాష్ట్ర ప్రభుత్వం మాది అంతా గాలిలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీసినప్పుడు నువ్వు డిపాజిట్ రాలేదంటే 2 సార్లు డిపాజిట్ అంటే ఈ తెలంగాణ ప్రజల్లో ఈ దుబ్బక ప్రాంత ప్రజలు ఎంత విస్మరించారు, ఈ చీ కొడుతురు. ఒక్కసారి తెలంగాణ మాటలకి వాళ్ళ ఇజ్జత్ ఉండాలి, సోయి ఉండాలి. ఎందుకంటుందంటే మాట్లాడే కార్యకర్తల మీద మా ఆత్మల మీద నువ్వేదో పెట్టని అనుకుంటున్నావు. మా వెనక ఉన్న ఊరాలను కాంగ్రెస్ ఊరాలు లేకుంటే మేము కాపాడే ఇయ్యాల మా కేసులు పెట్టి అట్రాస్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినావు. ఓనో తీసుకొస్తావు, వాడు మా కూడా పెత్తని చేస్తా అంటాడు. అధికారం అంతా రాని నో కామెంట్ ఆ విషయంలో. ఎంత ఇబ్బంది పెట్టడం మాకు తెలుసు. ఆర్థిక నష్టపోయిన కేసులు అయినా ఇప్పటి నువ్వు పెట్టే కేసు కూడా మా మీద. ఇవాళ నువ్వు మళ్ళా నువ్వు ఎమ్మెల్యే లాగా ఒక మినిస్టర్ లాగా పైశాచికత ఆనందమవుతున్నావు. నక్క పులిని అసలు చూసి నేనే పులైపోతుందట. అలాంటి ఒక ధోరణి నువ్వు అవలంబిస్తున్నావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఒక పార్టీ అధికారం వచ్చింది, కార్యకర్తలకు న్యాయం జరగాలి. ఎస్డిఎఫ్ నిధులు వచ్చినాయి. ఇలా అందరికీ ఉంటారు భాగస్వామ్యే కదా. నీ 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 ఆత్మలు నీ పార్టీ 3 కిలోతో 3 ఆత్మలకు నువ్వు ఇస్తామంటే మేమందరం పెట్టుకోవాలి. ఒకసారి నీ విద్యను వదిలిపెడుతున్నాం. ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటికైనా లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకుంటావు. మందల సామిర్ అనే వ్యత్యాస తుంగతుర్తి ఎమ్మెల్యే నీ అయ్యే 30,000 అంటూ నీ 30,000 ఆత్మరాలు 40,000 ఓట్లు నాకు ఉన్నాయంటూ మందల సామి తుంగతుర్తి ఎమ్మెల్యే పొల్లు డిపాజిట్ వచ్చిందా? 50,000 పైన చిల్కి వచ్చిందా? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మరి అయ్యా చెప్తావు, నీ చెప్తావు. అలాంటి పనులు చూసి ఒకసారి నెవరేసుకో అయ్యా. ఈ చెప్పుడు ఈ మాటలు ఇచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చి అది రాగానే షూట్ చేసి కాదయ్యా. మాట కార్యకర్తలు లాగా చేయకు. ఇప్పటికైనా చెప్తున్నాం. లేకుంటే నువ్వు భారీ మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరిస్తున్నావు. ఒక నియోజకవర్గంలో ఈ సమావేశము మొత్తం మండలాలకు చెందిన కార్యకర్తలు వాళ్ళ మనసు బాధతో వాళ్ళ ఆవేదనతో వచ్చి సమావేశం పెట్టాలని సమావేశం ఏర్పాటు చేశారు. అయ్యా శ్రీనివాసరెడ్డి, నువ్వు టీఆర్ఎస్లకు పోయినాడు, నీ నాయన నువ్వు 100 ముత్యం రెడ్డిలు కానీ 100 శ్రీనివాసరెడ్డి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆగది. నేను కాంగ్రెస్ పార్టీని బతికిస్తామని మేము అదే నినాదంతో ఉన్నాం. అది నీ స్వార్థ లాభం కోసం నీ యొక్క నాయనను అమెరికా పంపి చంద్రశేఖరరావు దగ్గర ₹1,00,00,000 తీసుకొని మళ్ళా నేను శ్రీరామచంద్రుడిని నీ 10 లక్షల రూపాయలు ఇచ్చినామంటే మీ చరిత్ర ఏందని ఆలోచిస్తున్నా. అదే మల్లన్న సాగర్రా భూములు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంటే దాని మీద బిల్లు ఎత్తుకున్న వాళ్ళు మీరు, గవర్నమెంట్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు మీరు. ఇలా కలెక్టర్ టీఆర్ఎస్ వెంకట్రామరెడ్డి చెప్పడాన్ని మాట్లాడుతున్నా. మేము ఇంతో ఇబ్బందులు వస్తుంటే మేము మధ్య తులసీదాస్ జలగ వెంకటరావు
ఆ పీరియడ్ నుంచి విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ నుంచి కాంగ్రెస్ చూసుకుంటే మదన్ మోహన్ భాగారెడ్డి నందెల్లయ్య ఆ కాలం నుంచి మేము కాంగ్రెస్ పార్టీ పట్టుకుని నేర్చుకున్నాం. ఇవాళ నీ స్వార్థ లాభం కోసం కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఏది అధికారం వస్తే మీరు దానిలోకి వచ్చిండ్రు మీ తండ్రి కొడుకులు. నాయనా మీరు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించింది కాదు. ఇలా ఇందిరాగాంధీ తరలాడుకొస్తే ఈ వేరుగా ఫోటోలు లేవు మీరు చేస్తుంటే. మీ తండ్రి గారి ఫోటో పెట్టుకున్నావు కానీ ఇందిరాగాంధీ పేరు మీద చెప్తున్నావు కానీ ఇందిరాగాంధీ పేరు మీద ఇలా గరీబుకో హఠావో 20 సూత్రాల ఆర్థిక పథకము కీలిక వ్యవస్థ తెచ్చింది ఇందిరాగాంధీ. ఇలా అన్ని ఆఫీసులలో ఇందిరాగాంధీ ఫోటో పెట్టాలని అంటున్నావా? రాజీవ్ గాంధీ ఫోటో పెట్టాలని అంటున్నావా? నీ నోట్లోకి వస్తుందా? రాజీవ్ గాంధీ టెక్నాలజీ వచ్చిండు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, వాళ్ళ ఫోటోలు పెట్టాలని నీకు ఎందుకు వస్తలేదని నేను అడుగుతున్నా. ఇలా మంత్రివర్గంలో తీర్మానం చేయండి, మంత్రులను కూడా నేను తీర్మానం చేసి అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఫోటోలు పెట్టాలని ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నాం. ఇలా టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళకు మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, నామినేటెడ్ పదవులు మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాదాయ చైర్మన్ ఇస్తే మేము మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళం ఎట్టుపోతామని మేము అడుగుతున్నాం. మాకు ఎంత బాధ ఉన్నదని అడుగుతున్నా, ఎంత ఆవేదన ఉన్నదని అడుగుతున్నా. మేము తమిళకు గుర్తులో కోసినాం, టీఆర్ఎస్లోకి వచ్చి నువ్వు నా మీద కేసులు పెట్టించినవే. చంద్రశేఖరరావు డౌన్ అంటే నువ్వు బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వకపోతే దాని మీద టీఆర్ఎస్లకు పోయి కేసు పెట్టించినావు మా మీద. సంజయ్ రెడ్డి మీద వీళ్ళందరి మీద కార్యకర్తల మీద నువ్వు కేసు పెట్టించిన చరిత్ర నీకు. మళ్ళా కంచెలు వచ్చినాక మళ్ళా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎస్టీ కేసులు పెట్టించిన చరిత్ర మీది. మేము కోర్టులో తిరుగుతుంటే అధికారం మీద వస్తే అధికార దాహం కోసం మీరు చేసి మమ్మల్ని ఇబ్బందులు చేస్తుంటే మొదటి నుంచి కార్యకర్తలు మేము ఎట్టుపోతాం మనకు చాలా బాధ అనిపిస్తుంది. దీని మంత్రివర్గము ఆలోచించుండి. మేము ఇన్ఛార్జి మంత్రి అంటారు, ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి పోతే జిల్లా మంత్రి అంటారు, జిల్లా మంత్రి అంటే మీ శ్రీనివాసరెడ్డి అంటారు. శ్రీనివాసరెడ్డి వస్తే ఇవాళ ఎస్డిపి ఫండ్ వస్తున్నాయి, ఎస్డిఎఫ్ ఎవరికి ఇస్తుండ్రు? మొదటి నుంచి కాంగ్రెస్ మేము ఎట్టుపోతాము. నీ తోట మండలానికి 2 కోట్లు పెడితే మా దుబ్బాక మండలానికి మేము ఎట్టుపోతాం. ఇవాళ నువ్వు జడిపిటీసీ నిలబడాలని నీ భార్యను నీ తల్లినో నిలబెట్టాలని అక్కడ 2 కోట్లు పెట్టుకున్నావు. మా మండలంలో మేము ఏం మాట్లాడతాం? ఇలా జనాలకు మేము ఏమి సమాధానం చెప్తున్నాం రానుకున్నాం. ఇలా అన్ని మండలాలు కూడా రేపు జడిపిటీసీని నిలబడతారు, ఎంపీటీసీని నిలబడతారు. ఈ ఒక్క మండలం చేసుకుంటే తతిమ మండలాలు ఎట్టుపోతాయని అడుగుతున్నా. ఇలా తతిమ మండలకు ఎన్ఆర్టీఎస్ పెట్టి నీవు ఎస్టీఎఫ్ పెట్టుకుంటే మేము ఎట్టుపోతామని అడుగుతున్నాం. ఇలా మా మీద కేసులు పెట్టించి తమిళకు గుర్తులకు మేము వేసుకుంటే చంద్రశేఖరరావు హరీష్ రావు మేము ఎదుర్కొన్నాం. చంద్రశేఖరరావు తెలంగాణ ఇచ్చినారు కూడా కాంగ్రెస్ జెండా పెడితేనే ఈ బండి ఎక్కాం, మేము ఎక్కమని చెప్పినాం. ఈ చంద్రశేఖరరావులకు, ఈ హరీష్ రావులకు, ఈ త్వరీష్ రావులకు, ఈ కేసీఆర్లకు, ఈ బోసీఆర్లకు మేము భయపడ్డలే. ఇలా అధికారం వచ్చిందని తెల్ల బట్టలు వేసుకొని 3 పార్టీలు తిరిగొచ్చి కాటవాలు వేసుకొని మేము మొదటి నుంచి ఉన్నోళ్ళము, తల్లులకు గుర్తులకు పోసుకున్నాము. మేము ఎటుపోతామని అడుగుతున్నా. దీన్ని ఆలోచన చేయాలి పెద్దలు కూడా, గౌరవనీయులు ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలి. మా మీద కేసులు పెడితే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పినాము, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి. అది చిన్నారెడ్డి గారికి అప్పచెప్తే చిన్నారెడ్డి గారు నేనేం చేయాలని అంటాడు. చిన్నారెడ్డి కూడా చెప్పిన ఉత్తముడు ఏం చేసిండండి మా మీద. మొన్న చిన్నాడు కూడా చెప్పిన, డీకే శివకుమార్కి చెప్పిన, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిన, ఈ కేసులు ఇట్లే ఉంటే మేము కేసులు తిరగాలి, వాళ్ళు టీఆర్ఎస్లకు పోవాలి, టీడీపీలకు పోవాలి, వాళ్ళకు అది పారిస్తుండ్రు. ఇలా మేము ఎట్టుకోవాలని మాటించున్నాను. నాకు ఇలా ఇంత బాధలు పంపిస్తుంది. 2 సార్లు డిపాజిట్ పోయింది. ఇంకా నువ్వు 50 ఏళ్ళైనా ఈ నియోజకవర్గంలో మీరు గెలవరు. కాంగ్రెస్ పార్టీ 30,000 ఓట్లుంటే నీకు తెలంగాణ మొత్తం వచ్చి ఖర్చు పెడితే నువ్వు 5 పైసలు పెట్టలేదు. తెలంగాణ మంత్రులు పెట్టిండు, తెలంగాణ ఇన్ఛార్జీలు ఖర్చు పెడితే వాళ్ళ పేరు మీద నువ్వు బతికినావు, 5 పైసలు పెట్టలేదు. ఇలా ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళా వచ్చి నిలబడ్డావు. నీకు ఎవరి కార్యకర్తలు అవసరం లేదు, వచ్చిన వాళ్ళే రావాలే, రానని నాకు సంబంధం లేదన్నావు. నువ్వు నియోజకవర్గంలో 5 రోజులు తిరగలేదు, 60 రోజులు 60 గ్రామాలు తిరగలేదు, 60 గ్రామాలు తిరగలేదు, 5 రోజులు ఇంట్లో పండుకున్నావు. ఓట్లు ఎట్లేస్తానని అడుగుతున్నా. మొదటి నుంచి నా కార్యకర్తలకు నువ్వు కలవద్దా? నీకు సంస్కారం లేదా? నీకు సంస్కృతి లేదా? మేము ఎటుపోతామని అడుగుతున్నాం. మాకు మత్తుంటే ఇక్కడి నుంచి గాంధీ భవన్ దాకా 3 నెలలకు వస్తామని చెప్తున్నాం. మేము ఈ పార్టీలకు పోయి ఆ
వాస్తవం చెప్తున్నాం. ఇదే విషయం ఇగో ఇంతటితో మాట్లాడుతున్నాం. పెద్దలు కూడా గ్రహించాలి. గ్రహించి దీని మీద ఇమీడియట్గా స్పందన చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారు కానీ అందరికి కానీ వినతి పత్రం ఇస్తాం. దీని మీద చర్య లేకపోతే మేము ఇంకా ఉధృతం చేస్తాం.